అంటే బలిపీఠం మీద జరిగిన కార్యమును ఆధారం చేసుకుంటేనే ఒక వ్యక్తి రక్షించబడతాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, పాత నిబంధనలో ఎవరైనా సరే బలిపీఠం యొక్క కొమ్మును పట్టుకుంటే ఎవరు కూడా వాళ్ళని చంపడానికి వీలు లేదు. అవునా అవునా కదా? మరి మీరు పాత నిబంధనలో చదవండి. ఎవరైనా ఎవరికి నేను ఒకరిని చంపడానికి పోతున్నా, కత్తి తీసుకొని చంపడానికి వెళ్తున్నాను, వాడిని అంటే పరిగెత్తుతున్నాను, వాడు పరిగెత్తిపోయి బలిపీఠం కొమ్ము పట్టేసుకున్నాడండి, నేనేం చేయలేను. నేను వాడు దాన్ని వదిలే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎంతని వెయిట్ చేస్తాను? వెనక్కి వెళ్ళిపోతాను. కాబట్టి ఎవరైతే ఈ యొక్క శిలువ కార్యమును ఆధారం చేసుకుంటారో వారు రక్షించబడతారు. ఉట్టిగానే జరగలేదండి శిలువ కార్యం. మానవుడు దీనిని పట్టుకొని రక్షించబడాలి. దేనికి ఎలా రక్షణకు మూలము? క్రీస్తు ప్రభువు చేసిన ప్రాయశ్చిత్త కార్యం. ఇది ఇక్కడ యేసు ప్రభువు చనిపోవడం ద్వారా యేసు ప్రభువు నందు సృష్టి యావత్తు చనిపోయింది. అందుకే పౌలు అన్నాడు, నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, నేను కూడా క్రీస్తుతో పాటు మరణించినాను. అలాగ మరణించిన వాళ్ళు క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా 2:8 పునరుత్థానం ద్వారా ఇవాళ మనకు పునరుత్థానం యొక్క నిరీక్షణ ఉంది. అందుకే మరణం అంటే మనకు భయం లేదు. పౌలు ఏమన్నాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఎలా అనగలిగాడు? ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే కార్యం జరిగిందో అది తనలో జరిగింది. క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా ఒక సాక్ష్యము స్థిరపరచబడింది. ఏంటి అంటే మరణంలో నుండి జీవంలోనికి నేను దాటాను గనుక నేను మరణించినప్పటికీ తిరిగి లేస్తాను, పునరుత్థానుడు అవుతాను. దీనంతటికి ఆధారము ఎవరండి? సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఇది బలిపీఠం యొక్క సారాంశం. ఇది అర్థమైందండి? ఏమండి, అర్థమైందా? ఒక యూదునికి యేసు ప్రభువు వారి యొక్క మరణం వాని దృష్టిలో ఎలాంటిది? మీరే యూదుడైతే యేసు ప్రభు వారి మరణాన్ని మీరు ఏమని చెప్తారు? ఎలాగ చనిపోయాడు యేసు ప్రభు? ఎక్కడ చనిపోయాడు? శిలువ మీద. సో ధర్మశాస్త్రం ప్రకారము శిలువ మీద లేకపోతే మాను మీద వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడు. సో ఒక యూదునికి ఈ క్రీస్తు యొక్క మరణము ఎలాంటి మరణము? శాపముతో కూడిన మరణం. కానీ ఒక విశ్వాసికి ఆయన శిలువ మీద ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆయన విమోచన కార్యం జరిగించాడు. తన రకాన్ని క్రయముగా చెల్లించి విమోచించాడు, కొన్నాడు. సో ఒక విశ్వాసికి అది విమోచించే కార్యం. ఒక యూదునికి శాపముతో కూడినది, శాపగ్రాహిగా ఆయన చనిపోయాడు. ఒక విశ్వాసికి ఆయన విమోచనగా చనిపోయాడు. ఇది సర్వసాధారణం. కానీ విశ్వాసుల్లో కూడా నేను మొన్న చెప్పాను కదా పోయిన వారం, ముగ్గురు. ఎవరెవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. సో ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు కదా, వారికి మరణించిపోయినాను. కాబట్టి నేను లేను. అందుకే పొన్నారు, నా యందు జీవించినది ఎవరు? క్రీస్తే. ఇది బలిం యొక్క సారాంశం. బలిపీఠము యొక్క కార్యం మనలో జరిగితే, ఇప్పుడు సాధారణంగా శిలువ కార్యం జరగాలి, శిలువ కార్యం జరగాలి అంటారు. శిలువ కార్యం జరగడం అంటే అర్థం ఏంటంటే, నేను సమసిపోవాలి,
నేను ఉండకూడదు, నేను కనిపించకూడదు, నేను టర్మినేట్ అయిపోవాలి, నా ఉనికి లేకుండా ఉండాలి. అది చిత్రంగా ఉండడానికి ఏమాత్రమే సహకరించదు, ఎప్పుడు అపోజ్ చేస్తూ ఉంటుంది. దానిని బట్టి ఏమవుతుందంటే శిలువ కార్యము మనలో కొద్దిగా జరుగుతుంది, సంపూర్ణంగా జరగదు. రక్షింపబడినాము లేదనటం లేదు, విమోచింపబడినాము లేదనటం లేదు, కానీ క్రీస్తుతో పాటు నేను చనిపోయినాననే స్థాయిలోకి మనం రాలేదు. నిన్న నేను ఒక బ్రదర్ మర్చిపోయినాను, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మన దగ్గరికి బ్రదర్ రవి అని వచ్చాడు ఒకసారి, మీకు జ్ఞాపకం ఉందా? కర్ర పట్టుకొని 2 ఆడపిల్లలతో వచ్చాడు. వాళ్ళ భార్య చనిపోతే మనమే హెల్ప్ చేసాం భూస్థాపితానికి. ఆయనకు పాపం రాత్రి పారాలిటిక్ స్ట్రోక్ వచ్చి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో ఆయన గురించి ప్రార్థన చేయండి, పాపం 2 ఆడపిల్లలు ఆయనకు. సో నిన్న ఆయన దర్శించి ఆయన ప్రార్థన చేయడానికి అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. నేను వెళ్తే 10:30 నుండి 11:30 వరకు విజిటింగ్ అవర్స్ అన్నారు. నేను 11:15కి అక్కడ చేరాను. నన్ను పంపించాలి కదా, పంపించలేదు. సార్ 4 ఆల్రెడీ వెళ్ళారు, మేము 1 గంటలో 4 మాత్రమే పంపిస్తాము, మనకి ఫుల్ అయిపోయింది, ఇంకా మేము పంపించము అన్నారు. నేను ఇంకేం చేస్తాను, నేను సరేనండి మీ ఇష్టము అని నేను ఒక మాట అన్నా. నేను ఆయన ప్రార్థన చేయడానికి వచ్చానండి, ప్రార్థన చేసిపోతాను, నేను అతనితో మాట్లాడను అని చెప్పాను. మరి ఆయన క్రైస్తవ విరోధి అనుకుంటా, మంచిగా బొట్టు పెట్టుకొని కూర్చోండి. ఆ ప్రార్థనలో ఏముందండి అన్నాను. నేను అన్నాను, సరేలేండి మీకు ఆ నమ్మకం లేకపోతే నేనేం చేస్తాను, మీ ఇష్టం, నేనేం చేయలేను, మీ రూల్స్ మీకున్నాయి, మీ రూల్స్ ఫాలో కాండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. అంత లోపల పక్కన ఒక అతను అనుకొని, మీరు నా భార్యను ఎందుకు పంపించడం లేదు లోపలికి అని వేరే పేషెంట్ వాళ్ళ తాలూకు వాళ్ళు ఆయనతో కొట్లాడ పెట్టుకుంటే నేను వాళ్ళిద్దరిని సమాధానపరిచాను అక్కడ ఉన్నా కాబట్టి. నేనన్నా మీరు అలా మాట్లాడబాకండి, ఏదో వాళ్ళ మా డ్యూటీ వాళ్ళు చేయాలి, వాళ్ళకు హాస్పిటల్ ఉద్యోగం జీతం ఇస్తుంది కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తున్నారు, కొద్దిగా మనం నెమ్మదిగా ఉంటే టైం వచ్చినప్పుడు పంపిస్తారులేండి, అట్లా ఇట్లా అని ఏదో సమాధాన పరిచి, ఇంకా వీళ్ళు అనే మాటలు వీళ్ళు అంటారు, వాడు అనే మాటలు వాళ్ళు అంటున్నారు, ఇద్దరిని మొత్తానికి ఒక కొలికి తీసుకొని వచ్చి సమాధానం పరిచయంగా ఆయన ఏమండి మీ పేరు ఏంటండి అని అడిగాను. ఎవరు? హాస్పిటల్ ఇన్ఛార్జ్. గురుప్రసాద్ అండి అన్నాడు. నేనన్నా, చూడండి మీరు గురువు యొక్క ప్రసాదము, గురువు అంటే దైవము, నేను దైవ ప్రసాద్, నేను కూడా దేవుని యొక్క ప్రసాదమే. మనం ప్రసాదముగా ఇతరులకు మేలు చేయడానికి ఇవ్వబడ్డామండి. సరే మీరు మీ డ్యూటీ మీరు చేయండి, నేను వెళ్ళిపోతా అంటే ఆయన అన్నాడు, సార్ 1 నిమిషం ఆగండి, 12 గంటల వరకు ఆగండి సార్, నేనే పిలిచి మిమ్మల్ని లోపలికి పంపిస్తాను. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే శిలువ కార్యం మనలో, ఇప్పుడు నేను కూడా ఆయనతో కొట్లాడొచ్చే, 11:30 వరకు టైం ఉంది, పంపించావా లోపలికి అనొచ్చు. కానీ శిలువ కార్యం మనలో జరిగినప్పుడు సమాధానపరచు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుతురా, వారు దేవుని కుమారులు అనబడతారు. సో దేవుని కుమారులుగా శిలువ కార్యం మనలో జరగాలి. కొన్నిసార్లు మా ప్రియనాథ్ కొంచెం దుడుకు ఎక్కువ, నేను అంటా ఉంటాను, దగ్గర పోని క్షమించేసి చూసి వదిలేసి దేవుడు చూసుకుంటాడు. ఆ విధంగా చూస్తే నాకు ఎంతో మంది ఎన్నో ద్రోహాలు చేశారు, ఆయన ఠీకే దేవునికి అప్పగించేసిన, నాకు ఏ విషయంలో ఆయన ఇది చేసి. సో చెప్పదలుచుకున్నది ఏంటంటే నాలో జరుగుతున్నది, నాలో కూడా శరీరం, నా శరీరంలో పాపం ఉంది, అది కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో ఈ యొక్క ఏమంటారు బలిపీఠం యొక్క కార్యము ఎంత మనలో లోతుగా జరుగుతుందో అంత మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా, టైం ఎంత రాలేదు వీళ్ళు బ్రదర్, ఆయనకు ఫోన్ చేశారా? రాలేదు, ఇంకా వస్తారు. సో ఉదాహరణకు
ఆదికాండం 12వ అధ్యాయం. పద్మ చదవమ్మా. పద్మ ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. గమనించండి, ఎప్పుడైతే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడో ఏమన్నాడు? తల్లిదండ్రులు బాగా వినండి. ఏమన్నాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను, మన సంతానానికి పరలోక దేశం ఇస్తాను అన్నప్పుడు అబ్రహాం వెంటనే ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అంటే ప్రభువా, నేను నీతో పాటు నేను చనిపోయినాను, బలిపీఠం మీద దహన బలి నేనే. ఆ స్థాయిలోకి రావాలండి. అంటే నేను కొన్ని గమనించిన వాటిని చెప్తాను. మనం సంఘంగా ఈ విధంగా కూడినప్పుడు మనం ఒక కుటుంబం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. కుటుంబంలో ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన ఒకరొకరు మాట్లాడుకోరా, చూసుకోరా. మాలో కూడా ఉన్నాయి. ఇప్పటికీ మేము ముసలాయన ఇద్దరు కూడా కొన్నిసార్లు ఈ అనుకుంటారు, ఎంత తర్వాత మామూలుగా అయిపోతారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉంటూ మనము నేనేం చెప్పాను, మనందరికీ ఏమి ఇవ్వబడ్డాయి? కొన్ని పనులు ఇవ్వబడ్డాయి కదా, అవి సరిగా చేయబడాలి అంటే ఆ జీవము మనలో సరిగా ప్రవహించాలి. అలా ప్రవహించటం లేదంటే మనము ఏమైపోతుందండి? ఇప్పుడు రక్తం ప్రవహించటం లేదు ఈ వ్రేల్లో, ఏమైపోతుంది? కుమారి గారు ఏమైపోతుంది ఈ వ్రేలు? కుమారి గారిని చెప్పండి, ఎంతమంది కుమారి గారులు ఉన్నారు ఇక్కడ? కుమారి గారు ఏమవుతుంది ఈ వ్రేలు? నాది రక్తం జీవం ప్రవహించటం లేదు, ఏమవుతుంది? ఇది పనికి రాకుండా పోతుంది. శరీరంలో ఉంది కానీ పనికి రాకుండా, పని చేయలేదు. ఇప్పుడు శ్రీరాములు గారికి మనం అంతా పని చేయకపోతే మనం ఏ విధంగా అందరు ప్రార్థన చేసి హాస్పిటల్ పోయి ఇది చేసినా, క్రీస్తు శరీరం అవయవంలో ఒకటి పని చేయకపోతే, నేను పని చేయకపోతే, సురేష్ పని చేయకపోతే, చందు పని చేయకపోతే, పద్మ పని చేయకపోతే పెరాలిసిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, బలిపీఠము కార్యం మనలో చేస్తే ఎంత లోతుగా జరిగితే అంత జీవము బాగా ప్రవహిస్తుంది. ఎంత ప్రవహిస్తుందో బ్లడ్ టెస్ట్ పోగానే హెచ్బి ఎంత ఉండాలి? ఎంత ఉండాలండి? 13 ఉండాలి. 15 ఉంది, ఎందుకు? బాగుంది. 16 ఉంది, ఎందుకు? అది ఇంకా లోతుగా పనిచేస్తాం. ఎప్పుడైతే ఇది లోతుగా పనిచేయదో హాస్పిటల్ పోవాలి, వేస్తాడు డాక్టర్ కదా, అట్లే ఆ డాక్టర్ కూడా వేస్తాడు. ఆ స్థాయికి రాకూడదు మనం. బలిపీఠం యొక్క కార్యం ప్రతి విశ్వాసిలో లోతుగా జరగాలి. అబ్రహాము ఇక్కడ చేస్తాడు అంటే, అబ్రహాం ఏం చేశాడంటే, నేను కాదు నీవే, నేను ఇచ్చలేను. అరే ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు? 100 years కి. ఎందుకో తెలుసా? ఒకటేమో అబ్రహాము విధేయత చూపించాడు, రెండోది బలిపీఠం కట్టి ప్రభువా నేను కాదు, ఈ శరీరం చచ్చిపోయింది అంటే దేవుడు ఏం చేసినాడు? ఈ చచ్చిపోయిన శరీరంలో నేను జీవాన్ని పోస్తాను. అర్థమైందా? బలిపీఠం యొక్క శిలువ యొక్క కార్యం ఎంత లోతుగా జరిగితే 100 ఏండ్లకు కూడా కొత్త పెళ్లి కొడుకులాగా ఉంటాడు, అంత బలం ఉంటుంది. కానీ ఈ కాలంలో ఏముంది? కొత్త పెళ్లి కొడుకు కూడా నడుము నొప్పిస్తోంది, కాలు నొప్పిస్తోంది,
ఎందుకు? శిలువ కార్యము లోతుగా జరగటం లేదు. కాబట్టి సారాంశం ఏంటి అంటే, వెలుపటి ఆవరణంలోకి వచ్చినప్పుడు మనము క్రీస్తు, ఎవరు చెప్పారు బాబు అది? క్రీస్తులో అనేది ఎవరు? నువ్వా? ఓకే. క్రీస్తులోనికి వస్తాం. లోపటి ఆవరణంలోకి వస్తే క్రీస్తు కొరకు మనం నిలబడతాం. బలిపీఠం దగ్గరికి వస్తే ఎవరు నిలబడతారు? క్రీస్తే నిలబడతాడు. నేను ఉండను కదా, ఎందుకంటే ఇక్కడ ఏమైపోయినా నేను చచ్చిపోయాను, నేను కనిపించడం లేదు కదా. బాగా గమనించండి. వెలుపటి ఆవరణంలోనికి వస్తే క్రీస్తులోనికి నేను వచ్చాను. లోపటి ఆవరణంలోకి వెళితే క్రీస్తు కొరకు నేను వెళ్తాను. బలిపీఠం యుద్ధకు వెళ్తే నేను ఉండను, నా బదులు క్రీస్తు ఉంటాడు. అప్పుడే ఇతరులు మనలో క్రీస్తును చూస్తారు. కాబట్టి శిలువ కార్యం మనలో ఎంత జరుగుతుందో అంత మనం లోకానికి వెలుగుగా ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, మీ వెలుగుని ఏ విధంగా ప్రసరించండి? మీ సత్క్రియల ద్వారా, అంటే మీ మంచి కార్యాల ద్వారా. అయితే ఈ సత్కార్యాలు అన్నప్పుడు ఇతరులకు మనకు ఉండే తేడా ఏంటి అనేది మనం గమనించాలి. సత్కార్యములు ఇతరులు చేసేటివి వాళ్ళు కూడా చేస్తారు, ఏదో పుణ్యం దొరుకుతుందని. మనకు అలా కాదు. మనము దేవుని మనసుతో చేస్తాం. దేవుని మనసుతో చేసే ప్రతి కార్యం కూడా దేవుని దృష్టికి ఏమంటారు, అది యాక్సెప్టబుల్ గా ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క వెలుగు మనలో ప్రసరింపజేస్తుంది. ఇలా ఎవరైతే దీనికి వెళ్తారో, ఈ ఏమంటారు బలిపీఠం దగ్గర అనుభవం పొందుతారో వారు, బాబు మందిరం, టెంపుల్, ఇంకోటి దీన్ని స్ట్రైట్ చేయవా? ఓకే, ఇది సేవ్ చేసుకో. నెక్స్ట్ అది చూపి, ఒక్క నిమిషం. అచ్చా, ఇక్కడ తప్పు చూపించాడు. ఈ ఆల్టర్ ఇక్కడ మెట్లు ఇక్కడ ఉండాలి, తూర్పు వైపు. మెట్లు ఎక్కడ ఉంటాయండి? మెట్లు ఎటువైపు ఉంటాయి? తూర్పు వైపు. ఎందుకు తూర్పు యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేవుని యొక్క మహిమ ఇక్కడ నుండి వెళ్ళిపోయింది, ఇక్కడ నుండి అది తిరిగి వస్తుంది. సో తూర్పు మహిమ దిక్కు. మహిమ, నువ్వు ఏ దిక్కు? తూర్పు. సో ఈ మహిమ పేరు తూర్పు ఇవాళ నుండి. సరే, ఇక్కడ నుండి ఏమవుతుంది? ఈ బలిపీఠం నుండి, యాక్చువల్లీ ఈ స్టెప్స్ ఇక్కడ ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఉల్టా చేసినారు. ఇది ఏం చేస్తారు? ఇక్కడ నుండి ఇది మందిరం, దేవుని యొక్క మందిరం. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం వేరువేరుగా ఉండేటివి. కానీ యెహెజ్కేలు యొక్క మందిరంలో ఈ రెండు తేడాలు ఉన్నప్పటికీ ఒకటిగా ఉంటాయి. మధ్యలో ఇదేమంటారు తెర అనేది లేదు. ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి. కాకపోతే డిమార్కేషన్ ఉంది. ఇది ఏమంటారు పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం అని గుర్తింపు కోసం ఒక డిమార్కేషన్ ఉంది, కానీ రెండు సపరేట్ గా లేవు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని ఇండ్లలో ఏం చేస్తారంటే, ఇది అదే పెట్టు బాబు, ఇది అనుకుందాం, ఇది మన ఇల్లు అనుకుందాం, ఇది హాల్, ఇదేమై ఉంటుంది కిచెన్. ఇది అంటే ఇక్కడ ఇది కిచెనే, హాలే. కానీ రెండింటికి కూడా ఎక్కడ కూడా అటు కూడా అనేది లేదు. అదేవిధంగా పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంకి ఉంది. సరే, ఎందుకు ఏమిటి అనేది మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. కాకపోతే ఇక్కడ నుండి మనం ఏం చేయాలి? ఇప్పుడు అది చూపి బాబు, ఈ మెట్లెక్కి ఇంకోటి స్లోగా నెక్స్ట్
ఇంక నెక్స్ట్ ఓకే. ఇది కాదు, ఇది బయట నుండి. ఇది 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 సరే. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఇక్కడ చూడండి 4 కొమ్ములు. ఇక్కడ నుండి బలి అర్పణ అర్పించబడిన తర్వాత ఇక్కడ నుండి ఇది మందిరం, ఇది యాక్చువల్ మందిరంలోనికి వెళ్ళాలి. అంటే బయట ఉన్న వ్యక్తి వెలుపటి ఆవరణంలోకి వచ్చి అక్కడి నుండి లోపటి ఆవరణంలోనికి వచ్చి అక్కడి నుండి బలిపీఠం దాటిన తర్వాత ఏమైంది బాబు? బలిపీఠం తర్వాత ఇక్కడ మెట్లు ఎక్కి మందిరంలోనికి పోవాలి. ఒక విశేషం ఏమిటి? ఏం పేరు స్టీవెన్, దెబ్బలు పడతాయి, కూర్చో అక్కడ. విశేషం ఏంటంటే ఈ దేవుని మందిరం అంటే ఎహెచ్కేల్కు దర్శనం ఏదైతే కానీ ఇంట్లో దానికి అన్నిటికీ మెజర్మెంట్స్ ఉన్నాయండి, అన్నిటికీ కొలతలు ఉన్నాయి. కానీ ఈ పిల్లర్స్ కి మాత్రం లేవు. ఇవి గుండ్రంగా ఉంటాయి, రౌండ్ పిల్లర్స్. ఇవాళ రేపు పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అంటే స్క్వేర్ గానో రెక్టాంగిల్ గానో కడతారు. ఇవి రౌండ్ పిల్లర్స్. వచ్చాడా రాలేదా? మీకు ఒకసారి ఫోన్ చేయండి. ఇది రౌండ్గా ఎందుకు ఉంది, స్క్వేర్గా ఎందుకు లేదు, దీనికి మెజర్మెంట్స్ ఎందుకు లేవు, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూద్దాం. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. క్లోజ్ చేసేక ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఇవి 10 మెట్లు ఉంటాయండి. ఎన్ని మెట్లు? 10 మెట్లు. బయట నుండి లోపటి ఆవరణం రావడానికి ఎన్ని మెట్లు? 7 మెట్లు. వెలుపటి ఆవరణం నుండి లోపటి ఆవరణం రావడానికి ఎన్ని మెట్లు ఎక్కాలి? 8 మెట్లు. అంటే ఎన్ని అయినాయి? 15. 15 ప్లస్ 10 ఎన్ని అయినాయి? 25 మెట్లు. 25 మెట్లు ఎత్తు ఎక్కితే కానీ దేవుని యొక్క గృహంలోనికి ప్రవేశలేము. 25 మెట్లు అంటే ఎంత హైట్ ఉంటుంది? ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు ప్రియనాథ్ బ్రదర్ని అడుగుదాం. 25 మెట్లు అంటే ఎంత ఎత్తు ఉంటుంది? 35 ఫీటా? 25 మెట్లు. ఇప్పుడు అక్కడి నుండి అక్కడికి 17, ఇదొకటి, ఇవి 19 మెట్లు ఉన్నాయి. 19 ఇంకొక 6 అనుకుందాం. అంటే ఇక్కడ వరకు అనుకో. ఇక్కడ నుండి కిందికి ఇంత ఎత్తు. ఇంత ఎత్తు ఎదిగితేనే మందిరంలోనికి వెళ్ళగలం. మాట్లాడండి, ఏమంటారు? అంటే దేవుని యొక్క మందిరం యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి అంటే, అనుభవంలోనికి రావాలి అంటే రక్షింపబడినప్పటి నుండి మనం అంత ఆత్మీయంగా ఎదిగితే తప్పించి మందిరం యొక్క అనుభవంలోనికి రాలేము. అర్థమవుతుందండి నేను చెప్పేది? అంత ఆత్మీయ ఎదుగుదల ఉంటే గాని మనము, ఉదాహరణకు 15 మెట్లు ఎక్కితే గానీ బలిపీఠం యొక్క నేను చచ్చిపోయినాను నేను కాదని అనుభవంలోకి రావాలి అంటే 15 మెట్లు ఎక్కే అనుభవం ఉండాలి. కాబట్టి ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము దేవుని గృహాన్ని, మన జీవితాన్ని దేవుడు ఒక తన గృహముగా తీర్చిదిద్ది విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు. అదేవిధంగా మనము కూడా యేసు ప్రభువు నందు దేవుని గృహముకు సంబంధించిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదమును మనము పొందాలి అని అనుకుంటున్నాం. అయితే
ఇది మనం మళ్ళీ నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూస్తాము. ఇప్పుడు ఇదేంటంటే ఈ మెట్లు ఏ వైపు ఉన్నాయి? తూర్పు వైపు. తూర్పు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏం మహిమ? మహిమ అని పిలుస్తున్నారు నిన్ను. దేవుని మహిమ. సో దేవుని యొక్క మహిమ తూర్పు నుండి వస్తుంది. తూర్పుకు వెళ్ళిపోయింది కాబట్టి తూర్పు నుండి వస్తుంది. ఇప్పుడు గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వారిని మహిమపరచెను. నీతిమంతులుగా ఎక్కడ తీర్చబడతాము? శిలువ కార్యం ఎవరిలో జరుగుతుందో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే బలిపీఠం యొక్క కార్యము జరిగినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి ఆల్రెడీ మనము మహిమపరచబడ్డాము. అర్థమవుతా ఉందా? అంటే శిలువ కార్యం మనలో జరిగితేనే మనము మహిమకు యోగ్యులు. అర్థమవుతుందండి? నేను కేవలం రక్షింపబడినాను అంటే వెలుపటి ఆవరణంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకొద్దిగా ఎదిగితే ఒక యాజకుడు ఉండవచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా ఎదిగితే బలిపీఠం యొక్క అనుభవంలోనికి రావచ్చు. పౌలు లాంటి వాళ్ళు మాత్రమే బలిపీఠం యొక్క అనుభవంలోనికి వచ్చారు. మనందరి ఒక గురి ఏమై ఉండాలి అంటే నేను కూడా బలిపీఠం యొక్క అనుభవంలోనికి రావాలి. సిలువ నాలో ఎంత లోతుగా పనిచేయాలంటే అసలు నేను కనిపించకూడదు. అర్థమవుతుందా? ఒకసారి శాలం చిన్నోడు నేను అస్సాంలో ఉన్నాను. అస్సామా బెంగాల్ భూటాను ఏమో. నేను శాలము విజయవాడలో ట్రైన్ మారాల్సి వచ్చింది. కొరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కామో ఏమో మరి. అక్కడ ఇంకొక పిల్లి వచ్చింది. ఆవిడ కొంచెం ఆంధ్ర వాళ్ళు ఎట్లయినా కొంచెం మాటలు కదా, తన వాక్చాతుర్యం చూపిస్తా ఉంటే ఇంకా నేను చూసి నేను తగులుకున్నా. మా ఆవిడ అంటే సరే ఊరుకోకూడదా, ఎందుకు అట్లా ఇట్లా. సరే నేను కానీ మనసులో బగ మండుతుంది, కానీ రక్షింపబడినాను. కానీ లోపల శరీరతత్వం ఉంది కదా, ఉడుకు రక్తం. అప్పుడు చాలా చిన్నోడు అంటే బహుశా ఒక 30 సంవత్సరాల క్రితం. ఆమె ఏం చేసుకునింది? ఒక ఎర్ర చీర కట్టుకునింది. ఏం కట్టుకునింది? ఎర్ర చీర. అప్పుడు నేను ఒక పాట పాడడం మొదలు పెట్టాను. లాల్ సెడి మైదాని కడి క్యా కూబులడి అంటే నాతో కొట్లాడింది కదా. అంటే ఇంకా మా ఆవిడ నన్ను పక్కన ఊరుకో అని గిచ్చుతాం. ఎక్కడ ఊరుకుంటాం? శిలువ కార్యం సరిగ్గా జరగలేదు. శిలువ కార్యం సరిగ్గా జరగలేదు. కానీ ఇప్పుడు రామ్మ కొట్టమ్మ, రామ్మ తిట్టమ్మ, రామ్మ తన్నమ్మ. ఎందుకు? శిలువ కార్యము అంత ఎక్కువగా. సో చెప్పదలుచుకున్నది ఏంటంటే మన జీవితంలో, విశ్వాస జీవితంలో విశ్వాసం కలిగి ఉండడం మంచిదే, కానీ శిలువ కార్యము లోతుగా జరగాలి. అలా జరిగినప్పుడు నిజంగా పేతురు గారు అంటారు, స్త్రీ దేని చేత అలంకరింపబడాలి అంట? దేని చేత అలంకరింపబడాలి? సాత్వికంతోనూ దీన మనస్సుతోనూ అలంకరించుకోవాలంట. స్త్రీ సంఘం కూడా స్త్రీ సంఘానికి సాదృశ్యం. సంఘంలో విశ్వాసులంతా కూడా ఆ దీనత్వము, ఆ మృదుతనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఆ దీనత్వం రావాలి అంటే శిలువ కార్యం లోతుగా జరిగితే. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనను చూస్తాం. ఆయనను చూసినప్పుడు మనం ఆయనలాగా మారిపోతాం. సో ఈ లోకంలో కూడా ఆయనను మనం కనపరుస్తాం, పరలోకంలో మనం ఆయనను చూస్తాం.
కాబట్టి ఇది చాలా గొప్ప ఇది అండి. దీన్ని మనం ప్రాక్టికల్ గా అన్వయించుకోవాలి. లేదు పర్వాలేదు అంటే ఏదో టైం పాస్కి వచ్చాము, ఆరాధన చేసాము, నా బాగున్నారు అన్నాము, టీ ఇస్తే టీ తాగాము, భోజనం పెడితే భోజనం తిన్నాము, వెళ్ళిపోతాం. అది మీ ఇష్టం. కానీ దేవుడు అట్లా కాకూడదు. నా బిడ్డ ఇక్కడ వచ్చి ఇది వినింది, ఈ అబ్బాయి, ఈ విశ్వాసి, ఈ అమ్మాయి, ఈ స్త్రీ, ఈ పురుషుడు, వీళ్ళు ఆ విధంగా ఎదిగి బలిపీఠ అనుభవంలోనికి రావాలి. ఓకేనా? సో ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి